హాయ్ ఫ్రెండ్స్, అందరికీ మినపప్పు వడలు అయితే ఇలా చేస్తే చాలా బాగా వస్తుంది. మిక్సీలో పట్టుకున్నా కూడా దీనికోసం అయితే మినపప్పు ఒక కప్పు నానబెట్టుకోవాలి. నీళ్ళు పెట్టుకొని నానబెట్టుకొని 4 గంటలు నానబెట్టుకొని బాగా కడుక్కొని మిక్సీలో వేసుకోవాలి. మిక్సీలో వేసుకొని ఒక అర్ధగంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా బాగా వస్తుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీసుకొని కొంచెం వరిపిండి వేసుకోవాలి. 2 స్పూన్లంతా వరిపిండి, కొంచెం జీలకర్ర, ఉప్పు వేసుకొని కడాయి పెట్టుకొని నూనె పోసుకొని నూనె కాగినాక వడలు ఇలా వేసుకోవాలి. కవర్తో అయితే వేసుకున్నాను నేనైతే. లేదు వద్దు అనుకుంటే చేతితో కూడా వేసుకోవచ్చు. నాకైతే చేతితోటే బాగా వస్తాయి. ఇదే టైంలో అయితే కరెంట్ కూడా పోయిందండి మాకైతే. అయినా కూడా కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి చూడండి వడలు అయితే. చాలా బాగా వచ్చినాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. కొంచెం కూడా ఆయిల్ పీల్చకుండా మంచిగా వచ్చినాయి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నన్ను ఇలానే సపోర్ట్ చేయండి. టేస్ట్ చేసి కూడా చూస్తున్నాను చూడండి ఎంత బాగా వచ్చినాయో. ఎంత గుల్లగా కూడా వచ్చినాయి. మీరు ఎలా చేస్తారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. తిని కూడా టేస్ట్ చేసి చూస్తున్నాను. చాలా బాగుంది. దీని చట్నీ కాంబినేషన్ అయితే ఇంకా సూపర్ ఉంటుంది. సూపర్ అంటే సూపర్ వచ్చినాయండి.